మనం ఏం చేయగలం, ఇంకా బెటర్మెంట్ ఏం చేయగలం అనుకున్నప్పుడు ఇక్కడున్న ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూల కారకులైన అధికార యంత్రాంగానికి, చైర్మన్స్కి, అందరికీ, కార్పొరేషన్ చైర్మన్స్కి కూడా నా విన్నపం కూడా ఏంటి అంటే, మనకి అంటే మార్కెటింగ్ పెంచగలగాలి. ఇప్పుడు నేను పంచాయతీని, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏటికొప్పాక బొమ్మలు, అంటే మెయిన్ ఒక వుడ్ బ్యాంకు, ఉదాహరణకి ఏటికొప్పాక బొమ్మలు కావచ్చు, కొండపల్లి బొమ్మలు కావచ్చు, అన్నమయ్యలో జిల్లాలో సెట్టిగుంట సంబంధించిన వుడెన్ టాయ్స్ కావచ్చు, తిరుపతిలో ముఖ్యంగా మన ఈ రిలీజియస్ వుడ్ కార్వింగ్ సంబంధించి, అలాగే ఉదయగిరిలో వుడెన్ కట్లరీ చేయడానికి, అలాగే బొబ్బిలి ఈవెంట్ చేయడానికి, వీటన్నిటికీ కూడా చాలా కలప కావాలి. ఒక్కొక్క దానికేమో అంకుడి చెట్టు కావాలి, ఇంకో దానికి తెల్ల పునికి కావాలి, ఇంకో దానికి పెదమాను చెట్టు కావాలి, ఇంకో దానికి నేరేడు అంకుడి చెట్టు కావాలి, ఇంకోటికేమో వేప, బిక్కి చెక్క, కల్ది చెక్క, పాల్బర్కి, అలాగే బొబ్బిలి వెనక్కి పనస చెక్క, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు గతంలో నేను ఏటికొప్పాక గత ఒక 22లోనే ఎప్పుడో వెళ్తుంటే ఏటికొప్పాక బొమ్మలకి ఈ అంకుడి చెట్లు లేవు, ఉదాహరణ కొండపల్లికి తెల్లపునికి చెట్లు లేవు, ఏదైనా కొట్టుకుందామంటే మాకు అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారని ఒక ఆలోచన నాకు తెలియజేశారు అప్పుడు. అందుకే ప్రభుత్వం రాగానే ముందుగా మేము చేసింది వారి మీద ఎలాంటి కేసులు లేకుండా అలాగే వుడ్ బ్యాంక్ని డెవలప్ చేయడం చేసాం. ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ మేము వుడ్ బ్యాంక్, ప్రైమరీ వుడ్ స్పీషీస్, ఇందాక చెప్పినప్పుడు అంకుడు, తెల్లపునికి, పెదమానం, ఇవాళ గుమ్మడి టేకు, నేరేడు, కదంబ, అంకుడు, ఇవన్నీ కూడా ఏం చేసాం, వుడ్ బ్యాంక్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే భావితరాలకు కానీ మీ భవిష్యత్తులో కానీ మీకు బేసిక్ రిసోర్స్కి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ చేయడంతో పాటు మీకు ప్రతి ఇందాక లేస్ మన నర్సాపురం సీతారాంపురం లేసు మా ఆడపడుచులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది, మాకేదైనా కొంచెం హెల్త్ ట్రీ అని చేయించండి అంటే, ఏంటంటే ప్రత్యేకించి హస్తకళలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మగ్గం చేసే వాళ్ళకి, ముఖ్యంగా ఇతర కళాకారులకు కూడా వారికి ఉదాహరణకి ఈ లేస్ అల్లే వాళ్ళందరికీ చూపు త్వరగా దెబ్బతింటుంది. అలాగే ఏటికొప్పాక బొమ్మలు చేసే వాళ్ళకి ఆ వుడ్ డస్ట్ కానీ అది కొంచెం లంగ్స్లోకి ఈ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తుంటాయి. అలాగే ముఖ్యంగా ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ఇలాంటి దాదాపు మేడం రేఖారాణి గారు చెప్తే 45 రకాల మేడం మనకి చేసేది, అరౌండ్ 45 టైప్స్. వీళ్ళందరికీ కూడా ఈ మగ్గాలు నేసినప్పుడు ప్రత్యేకించి వాళ్ళకి ఈ ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని బ్యాక్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని నేను మన పేషి అధికారులకు నేనేం చెప్పానంటే, మిగతా వారితో అనుసంధానం చేసి ఉదాహరణకు సీతారాంపురానికి డాక్టర్లను పంపించి అసలు ఎంతమందికి ఒక హెల్త్ టెస్ట్ చేయించమని చెప్పాను ఇందాకే. అంటే ముందు అసలు ఆరోగ్య పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, ముందు వాటి మీద ఒక ఆడిట్ చేయండి, ఒక హెల్త్ ఆడిట్ చేయండి, ముఖ్యంగా ఇట్లా అందరికి కలిపి. సో ముందు సీతారాంపురంతో మేము అది స్టార్ట్ చేస్తున్నాం. కంటి పరీక్షలు చేయించి ముందు చూపు సన్నగిలుతోంది, ఇబ్బందిగా ఉంది అంటానికి ముందు ఒక హెల్త్ టెస్ట్ చేయించి తద్వారా ఏమేం చేయాలి, దీన్ని మిగతా వాళ్ళు కూడా ఎలాగ అన్ని హస్తకళ రంగాలకు దీన్ని అప్లై చేయాలని దాని మీద మీకు త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. అలాగే పిల్లలకి సంబంధించి మా బిడ్డలు చదువుకోవాలి కానీ మాకు ఇది ఉండాలి, కానీ వీళ్ళకి భవిష్యత్తు ఏమి ఉండాలంటే అది కూడా ఒక ప్రత్యేకంగా ఒక దృష్టి సారించి దీని మీద కొంత అవగాహన చేసుకున్న తర్వాత ముఖ్యంగా మీ బిడ్డలు చదువుకోవాలి. అలాగే మీరు వంశపారంపర్యంగా వచ్చిన ఈ కళను కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళేలాగా, ఈ ప్రతిభని, సమర్థతను ముందుకు తీసుకెళ్ళేలాగా, భవిష్యత్ తరాలకి వాళ్ళు దాన్ని మరింత ఆదాయం వచ్చేలాగా ఉండాలి. ఆ దృష్టిలో కూడా మేము దీన్ని మీరు చేసిన విన్నపాలన్నింటినీ కూడా నేను క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్ళి నేను స్వయంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను. నాకు ఎందుకు ఇంత ఇష్టం, నేను ఎందుకు ఇంత తపన పడతానంటే, ఈ హస్తకళ రంగాలు భారతదేశపు మూలాలు, ఇవి కోల్పోయిన రోజున భారతదేశం తన ఉనికిని కోల్పోదు. అందుకని భారతదేశపు ఉనికి ఉండాలి, భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలి అంటే మన హస్తకళని, మన చేనేతని కాపాడుకోవాలి. సో అందుకని మీకు నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఎక్కువ మాట్లాడి ఎక్కువ ప్రామిస్ చేయడం కంటే కూడా ఎప్పుడో 2018 నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు భగవంతుడు ఆశీస్సులతోటి ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం.
మీకు నిరంతరం మీ భవిష్యత్తు కోసం నిరంతరం మేమందరం కలిసి పనిచేస్తాం. మేము మనస్ఫూర్తిగా తెలుపుకుంటా ఉన్నాం. కాకపోతే